హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు క్వార్టర్స్లో సిగ్నల్ కోర్ డే అవుతుంది. అయితే సిగ్నల్ కోర్ డే అంటే ఏంటంటే సిగ్నల్స్ పుట్టినరోజు నిన్న పుట్టింది. కాకపోతే వాళ్ళు ఫంక్షన్ పెట్టలేదు, ఈ రోజుకి డిలే చేశారు. సో ఓన్లీ సిగ్నల్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్విటేషన్ వచ్చింది. ఇక్కడ డ్యాన్సెస్, జెంట్స్ అండ్ లేడీస్కి కపుల్ గేమ్స్, నెక్స్ట్ ఫుడ్ అన్నీ ఇక్కడ పెడతారు. సో మా ఆయన సిగ్నల్ డిపార్ట్మెంట్, అందుకు కూడా మాకు ఇన్విటేషన్ వచ్చింది. ఈరోజు మేము వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ పిల్లల యొక్క డ్యాన్సెస్ అవన్నీ అయ్యాయి. ఇదిగోండి, వీళ్ళు మా ఎదురు కింద క్వార్టర్ వాళ్ళు తెలుగు ఫ్రెండ్స్, నాకు ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు. తర్వాత ఒక్కొక్క గేమ్స్ ఆడిపించారు. ఫస్ట్ మాకు స్నాక్స్ ఇచ్చారు, గ్రౌండ్ నట్స్ ఫ్రై, నెక్స్ట్ జిలేబీ, బిస్కెట్స్, నెక్స్ట్ డ్రింక్. అంటే ఒక్కొక్కరు తెచ్చి మన చేతి దగ్గరికి ఇస్తారు, మనము ఇంకా తీసుకోవడమే. మీన్వైల్ పిల్లలు డ్యాన్సులు అవన్నీ అవుతుంటే ఇంకా స్నాక్స్ అందరికీ పంచారు. సో ఫస్ట్ గ్రౌండ్ నట్స్ ఫ్రైస్ చూడండి, ఇలా తీసుకొని వస్తారు, మనం స్పూన్లతో చేతులతో పట్టుకొని తినడమే. తర్వాత పకోడీ, ఇంకా డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేశారు, ఎందుకంటే చాలా టైం అయిపోయింది అప్పటికేని. తర్వాత జిలేబీ అవన్నీ ఇచ్చారు. బ్యాక్ అండ్ గేమ్స్ అవన్నీ అవుతున్నాయి. ఫస్ట్ పిల్లలకి జిలేబీ రేస్ అని పెట్టారు, అంటే చివరిన ఒక తాడుతో జిలేబీ కడతారు. ఇక్కడ నుంచి పిల్లలు ఎవరైతే ఫస్ట్ వెళ్ళి జిలేబీని తీసుకొని వచ్చి ఇక్కడ తింటారో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ గెలిచినట్టు. అలాగా ఫస్ట్ పిల్లలకి ఇంకా జిలేబీ రేస్ పెట్టారు. సెకండ్ ఇంకా అమ్మాయిలకి అంటే లేడీస్కి లెమన్ అండ్ స్పూన్ పెట్టారు. నేను కూడా గేమ్ ఆడాను లెమన్ అండ్ స్పూన్, కానీ గెలవలేదు. లెమన్ అనేది కింద పడకుండా ఆ చివరి వరకు తీసుకొని వెళ్ళాను, కానీ ఫస్ట్ రాలేదు నాకు. అక్కడ ఎవరికో ఆఫీసర్ వైఫ్కి ఫస్ట్ వచ్చేసింది. ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. తర్వాత లెమన్ అండ్ స్పూన్ అయిపోయిన తర్వాత జెంట్స్కి ఇంకా గేమ్స్ ఆడిపించారు. జెంట్స్కి గేమ్ ఏంటంటే ఇద్దరు జెంట్స్ కాలుకి ఒక లెఫ్ట్ కాలైనా రైట్ కాలైనా కట్టేసి ఇంకా ఫస్ట్ ఎండ్కి వెళ్ళాలి పరిగెట్టుకొని. ఎవరైతే ఫస్ట్కి వెళ్తారో వాళ్ళే ఇంకా ప్రైజ్ గెలిచినట్టు. తర్వాత కపుల్కి బ్రిక్ గేమ్ పెట్టారు. ఒక కపుల్ బ్రిక్ తీసి ముందు పెట్టాలి, వైఫ్ ఏమొచ్చి ఆ బ్రిక్ మీద లెగ్ పెట్టాలి. అలాగా బ్రిక్ గేమ్ పెట్టారు. ఇది మాత్రం చాలా నవ్వు వచ్చింది, ఎందుకంటే ఏ కపుల్ అయితే ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ వెళ్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. సో ఇక్కడ మా పక్కింటి వాళ్ళ కపుల్ ఆడారు, చాలా బాగుంది. కాకపోతే వాళ్ళకి ప్రైజ్ ఏం రాలేదు, థర్డ్ వెళ్ళినట్టున్నారు. ఇక్కడ గేమ్స్లో మాత్రం ఫస్ట్ సెకండ్ ఇస్తున్నారు, థర్డ్ ప్రైజ్ అలా ఏమి ఇవ్వట్లేదు. సో అలాగా మేము ఇంకా కూర్చొని ఇలాగ గేమ్స్ ఎంజాయ్ చేయడం అలా చేసాము. ప్రతి యూనిట్లో ఇలాంటి కోర్ డే జరుగుతుంది. యాక్చువల్గా ఇది నిన్న జరగవలసింది, ఆ సిఓ మేడం ఏమొచ్చి ఈరోజు షిఫ్ట్ చేశారు, మరి ఎందుకో తెలీదు. ఇంకా మేము ఈరోజు ఇన్విటేషన్ కాబట్టి ఈరోజు వెళ్ళాము. మేమైతే ఏ గేమ్స్ ఆడలేదు, జస్ట్ ఇంకా వాచింగే, చూసుకొని అలా వచ్చేసాము. సో గేమ్ మాత్రం ఇలా అయింది చూడండి. కపుల్ గేమ్ అయిపోయిన తర్వాత నీడిల్ అండ్ థ్రెడ్ గేమ్ పెట్టారు. అంటే లేడీస్ అందరూ ఒక సైడ్ నిల్చోవాలి, జెంట్స్ అందరూ ఇంకొక సైడ్ నిల్చుంటారు. జెంట్స్కి నీడిల్స్ ఇస్తారు, పరిగెట్టి వచ్చి లేడీస్ దగ్గర థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్లో ఆ నీడిల్లో థ్రెడ్ పెట్టేసి ఎవరైతే ఫస్ట్ మళ్ళీ వెళ్ళిపోతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఇవన్నీ చూసి మాకేమొచ్చి కొంచెం ఎగ్జైట్మెంట్, ఇంకొంచెం ఆకలి కూడా వేసింది. తర్వాత పిల్లలకి ఏమొచ్చి బోరీలో నిల్చుని పెట్టి ఎవరైతే ఫస్ట్ గెంతుకొని ముందుకు వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. చిన్నపిల్లలు అయితే కొంతమంది పడిపోయారు, 10 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ గేమ్ ఆడించారు, 10 బిలో ఆడించలేదు. తర్వాత లేడీస్ గేమ్ వచ్చి మ్యూజికల్ చైర్ ఆడిపించారు. ఇందులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను, కానీ నాకు ఏం రాలేదు, చాలామంది జనాలు ఉన్నారు. నెక్స్ట్ ప్రయారిటీ కూడా ఎక్కువ. ఆఫీసర్ వైఫ్ ఒక ఆమె గెలిచింది, ఆఫీసరో జేసీవో, అది కూడా కొంచెం చీటింగ్ లాగా చేశారు, జెన్యున్గా ఏం లేదు. ఇంకా మేము కూడా జస్ట్ ఎంజాయ్మెంటే అనేసి సైలెంట్గా వెళ్ళి ఆడుకొని వచ్చేసాము, టైంపాస్ చేసుకొని. నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. ఇక్కడ అయితే చూడండి మ్యూజికల్ చైర్ ఎంత బాగా ఆడిపిస్తున్నారో.
అదే ఇంకా లాస్ట్ అయ్యాము. తర్వాత లంచ్కి వచ్చేసాము. లంచ్ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. టేబుల్స్ చైర్స్ అరేంజ్ చేస్తారు. మనం ఒక్కొక్క టేబుల్ చైర్ మనం తీసుకోవాలి. జెంట్స్ ఇక్కడ ఫుడ్ అందరికీ సర్వ్ చేస్తున్నారు. మళ్ళీ ప్లేట్స్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి మనం లైన్ పెట్టేసి ఇంకా ప్లేట్ అంతా నింపుకొని నేను వచ్చాను. పూరి, పప్పు, అన్నం, మిక్స్డ్ వెజ్ కర్రీ, చికెన్, సలాడ్, సేమియా, వాటర్ ఇవి పెట్టేసి తినేసిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసాము. మళ్ళీ మా ఫ్రెండ్స్తోని జస్ట్ ఎంజాయ్మెంట్ కోసమేని ఎలా ఇంట్లో ఉండి ఏం చేస్తాము ఇలా ఎంజాయ్ చేస్తూ తినుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది కదా. మా ఇంటికి వచ్చేసరికి ఇంకా మంచు పడుతుంది. ఆ మంచు పడిందంటే ఇంకా చల్లగా ఉన్నట్టే నచ్చుతుంది.